हरिः ओम्। नाद्यापि पश्यति कदाचन दर्शनेन चित्तेन चोपनिषदा सुदृशां सहस्रं सत्वं चिरं नयनयोरनयोः पदव्यां स्वामिन् कदा नु कृपया मम सन्निधत्से। ఈ లీలాసుక శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకానికి తెలుగు అనువాదం. కొందరు యోగ దృష్టి కొందరు వేద విచారవాసనం, కొందరు నిన్ను నెప్పుడు యొకానొక వేళ భిజ్ఞులైన వారందరు నిటి నీవు కరుణాంబుధి ప్రకృత దృష్టి చందునా ముందట నిల్చి అన్నడు ప్రమోదమునర్తువు నందనందన. కేయం కాంతి కేశవ త్వన్ముఖేందోః కోయం వేషః కోపి వాచామ భూమి శయం సోయం స్వాదుతా మంజులశ్రీః భూయో భూయో భూయసస్త్వాం నమామి. దీనికి తెలుగు: ఎక్కడి గోపరూపమిది, ఎక్కడి ముద్దు మొగంబు, సోయుగంబెక్కడ ఈ కళా విభవమెక్కడ, యమని ఎన్నవచ్చు నన్మొక్కయ గోచరంబు, భవదాకృతి పద్మభవాది సూక్తి కిన్మృక్కెద సరసారకు. నమో హరయేయని నందనందన. వదనేందు వినిర్జిత శశీధసధా దేవ పదం ప్రపద్యతే, అధికాం శ్రియమశ్నుతేతరాం తవ కారుణ్య విజృంభిత్వం విజృంభితం కియత్. ఆనన కాంతితోడ ఎదురాని శశాంకుడు నిర్వలేక, నీ మానిత పాద పద్మముల మాటున చేరి నఖాంకురాకృతింబూని భజించెనంత సమున్నతి శ్రీలొనగూర్చితౌరనీ దినదయాపరత్వ తమును నుతింపగ శక్యమె నందనందన. తత్వన్ముఖం కథమివాబ్జ సమానకక్షం వాంగ్మాధురీ బహుళపన్ సర్వకళా సమృద్ధం, తత్కిం బ్రువే కిమపరం భువనైకకాంతం యస్య త్వదానన సమాసుషుమా సదా స్యాత్. సరసిజమంటిమాతగదు సఠికి శరద పూర్ణిమా సుధాకర రుచి అంటిమా సమముఖాదిక వేర జగంబునన్, మనోహరమగు వస్తువుండొకటి ఆరసి చూడ, ఒకనొకప్పుడంబురుడు ఘటిల్లునే భువన మోహన నీ ముఖకాంత కాంతికిన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు కపిలావతారంతో ఈ భూమండలం మీద దేవహూతి గర్భంలో వచ్చి జనించాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడై, తరువాత ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుని, ఎందువల్ల వచ్చాడు అంటే, బ్రహ్మ సత్వేనాశనం శత్రుహన్ తత్వసంఖ్యాన విజ్ఞప్త్యై సాంఖ్యశాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలను చెప్పడం కోసం అని చెప్పి భూమి మీదకి శ్రీ మహావిష్ణువు అవతరించాడు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి తెలుసు. ఏమిటండి సాంఖ్యం యొక్క తత్వం ఏమిటండి అనేటువంటి దానికి ఏంటంటే, ప్రకృతి మొదలైనటువంటి తత్వాల యొక్క నిరూపణ గల శాస్త్రము. తత్వం అంటే యథార్థ స్థితి, ప్రకృతి అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఈ చరాచర ప్రపంచం అంతా కూడా, అంటే చెట్లు, చేమలు, పర్వతాలు, నదులు, భూగోళాలు, నక్షత్రాలు, తర్వాత మానవులు, 84 లక్షల జీవరాశులు, వీటికి అన్నిటినీ కూడా మనమే ప్రకృతి అంటూ ఉంటాం. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి దానికి మూల కారణం ఏమిటో ఆ కారణాన్ని చెప్పేటువంటి శాస్త్రాన్నే సాంఖ్యశాస్త్రము లేక ఆ విషయాలు చెప్పడం కోసం అని చెప్పి కపిల మహర్షి కింద అవతారం దాల్చి శ్రీహరి వచ్చాడు అనేటువంటి విషయం ఆయనకి తెలిసింది. తరువాత
అలాగా ఆయన వచ్చాడు అనేటువంటి దాంతో ఆయన మరీచాది మహర్షులందరినీ వెంటబెట్టుకుని హంసవాహనుడే కిందకు వచ్చేసేసి కర్దమ ప్రజాపతి యొక్క ఆశ్రమ స్థానానికి వచ్చేసాడు. వచ్చేసిన తరువాత అది కూడా చాలా ఎంతో ఆనందంతో ఆయన ఇంద్రియాలు, ఆయన మనస్సు పొంగిపోతూ ఉన్నాయట. ఎందుకంటే పరమాత్మ నిర్గుణ స్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను పట్టుకోవడానికి బ్రహ్మాదేవతలకు కూడా సాధ్యం కాదు. కానీ అటువంటి పరమాత్మ, అటువంటి శుక్ల స్వరూపుడైనటువంటి వాడు భూమండలం మీద సాకారం ధరించి వచ్చాడు కాబట్టి ఆ సాకార రూపం మనసు పట్టుకోగలదు. కాబట్టి మానవులందరూ కూడా సాకార స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత బ్రహ్మగారు ఈ విధంగా అన్నారయ్యా అని మైత్రేయ మహర్షి బ్రహ్మగారు కర్దముడితో ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మోవాచ త్వయా మే పచతిస్తాత్ కల్పితాన్ నిర్వ్యలీకతః యన్మే సంజగృహే వాక్యం భవాన్ మానదమానయన్. మొట్టమొదట ఈ కర్దమ ప్రజాపతికి నీవు సృష్టి చెయ్యాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు సాక్షాత్తు కర్దమ ప్రజాపతి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు అని చెప్పాడు. ఒరే అబ్బాయి, నీవు మైథున క్రియ ద్వారా సంతానాన్ని వృద్ధి చెయ్యాలి, జీవరాశుల యొక్క వృద్ధి జరగాలి, కాబట్టి నిన్ను ఒక ప్రజాపతిని చేశాను, కాబట్టి నువ్వు ఈ కార్యక్రమాన్ని నిర్వ్యలీకంగా, ఏ విధమైనటువంటి మోసం లేకుండా, ఏ విధమైనటువంటి మాయ లేకుండా నువ్వు పని చెయ్యాలి అని చెప్పి ఒక కొడుకుకి తండ్రి ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఆయన చెప్పాడు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు ఏమంటున్నారంటే, తాత ఓ వత్స త్వయా నీ చేత నువ్వు నిర్వ్యలీకతః నిష్కపటంగా నాకు అపచితి, నాకు పూజ చేసావు, నన్ను గౌరవించావు, నేను ఇక్కడికి రాగానే నాకేమో సర్వం ఇదన్నీ చేశావు. అంతేకాదు నువ్వు ఇలా చేయడంలో మానదః మర్యాద ఇచ్చేటువంటి వాడవు. నీవు ఇంకా ఏమిటంటే నేను ఇక్కడికి రాగానే పూజ చేసావు, నాకు మర్యాద చేసావు, నాకు గౌరవం చేసావు, నాకు కావలసిన సత్కారాలన్నీ చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. భవాన్ మే వాక్యం, నేను నీకు ఒక వాక్యం చెప్పాను, ఒక కోరిక కోరాను, ఒక ఆర్డర్ నీకు వేశాను, అది సంజగృహే, దాన్ని నువ్వు స్వీకరించావు. నేను వేసినటువంటి ఆర్డర్ ఏమిటి అంటే సృష్టి జరపాలి అని. ఇదే విషయాన్ని నేను చెప్పినప్పుడు సనక సనందాదులు మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. అదేవిధంగా నారద మహర్షి కూడా నాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఇటువంటి పితృవాక్య పరిపాలన నువ్వు చేశావు అని చెప్పి ఒక కుమారుడు సృష్టిలో పితృవాక్య పరిపాలన చెయ్యడం అనేటువంటిది ఒక బాధ్యత కింద, ఒక కర్తవ్యం కింద బ్రహ్మగారు ఈ సృష్టిలో నియమించారు. కాబట్టి అటువంటి పని నువ్వు చేసావయ్యా అన్నాడు. అన్న తరువాత ఇంకా పుత్రుడు తండ్రికి చేయవలసినటువంటి సేవ ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ, యథావత్యేవ శుశ్రూషా కార్యా పితరి పుత్రకైః బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః. పుత్రకైః, పుత్రుల చేత, పుత్రులు పుట్టినటువంటి పిల్లలు, పితరి తండ్రి విషయంలో, యథావతీయేవ ఎంత మాత్రం చేస్తే చాలు. ఏమిటది ఏమిటండి ఎంత మాత్రం చేస్తే చాలు అంటే, శుశ్రూష చేయవలసినటువంటి సేవ ఉందే, సేవ, శుశ్రూష అంటే సేవ, కార్య చేయదగినది. ఏం సేవ చేయాలి తండ్రికి పుత్రుడు అనేటువంటిది ఈ మాత్రం చేస్తే చాలది. గురో, ఏమిటా సేవ అంటే ఏం చెయ్యాలి పుత్రుడు తండ్రికి సేవ అంటే ఏమిటి అంటే, గురోహో అంటే తండ్రి యొక్క లేకపోతే తల్లి యొక్క వచః మాట ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ ఇది చెయ్యండిరా అబ్బాయి, చెయ్యమ్మాయి అని చెప్తారో, బాఢం దానికి నో అనకుండా బాఢం అంటే సరే, ఇతి గౌరవేణ అనుమన్యేత చాలా గౌరవంగా, అమ్మ నువ్వు ఇలా చెప్పావు, నాన్న నువ్వు ఇలా చెప్పావు అని చెప్పి గౌరవంగా దానికి సరే అండమే కొడుకు తండ్రికి చెయ్యవలసినటువంటి సేవ. అదే సేవను నువ్వు చేసావు అన్నాడు.
ఇక్కడ గురోర్వచ, గురోర్వచ అంటే గురువు అంటే ఇక్కడ తండ్రి తల్లి, తర్వాత మనకి పాఠం చెప్పేటువంటి ఏదో ప్రొఫెసర్లో వీళ్ళు ఉంటారు. అదే భార్యకేమో భర్త గురువు. భర్త ఏదైనా ఒక విషయం చెప్పాడు, ఇంకో ఇలా చెయ్యి లేకపోతే ఇలా చెయ్యొద్దు అన్నప్పుడు సరే అని చెప్పి దానిని మర్యాదపూర్వకంగా యాక్సెప్ట్ చెయ్యడమే సేవ, అంతకు మించినటువంటి సేవ మరి ఏమీ లేదు అన్నారండి. ఇదే ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మా పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారు, నా గైడ్ వేరే అన్నాను. అంటే ఏదో మాటల సందర్భంలో, మాస్టారు పెద్ద గురువు గారు ఇలా అన్నారు, మనమేమో అలా చేయొచ్చునా అని ఏదో అన్నట్టు. ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరేనండి అనేయాలి. అనేస్తే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఆ తర్వాత నెమ్మదిగా మనం వెళ్ళి స్వామి గురువుగారు కొంచెం ఇలా చేయడంలో ఏ ఇబ్బంది ఉంది లేకపోతే ఇది ఉంది అని చెప్పి మన ప్రాబ్లమ్ని, మన సమస్యను వాళ్ళ దగ్గర ప్రవేశపెడితే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మొట్టమొదటి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే అనుమన్యేత ఎస్ అనాలి. ఎస్ అని చాలా గౌరవంగా, వాదించకుండా, అడ్డం పడకుండా, కట్ చేయకుండా చెయ్యడమే గురువులకి అంటే పెద్దలకి, అటు భర్త అయినా సరే, తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, పాఠం చెప్పినటువంటి మాస్టర్ అయినా సరే, వాళ్ళకి మొట్టమొదటి చేయాల్సింది సరే ఇది గౌరవేణ అనుమన్యేత అంగీకరించాలి. దట్ ఈజ్ ఆల్ వాట్ యు డూ ది సర్వీస్ టు ది గురూస్ అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇది ఫాలో అయితే మంచిది, ఫాలో అవ్వం అనుకునేటువంటి వాళ్ళ పాపను వాళ్ళు పోతారు. సరే, ఇమా దుహితర సభ్య తవ వత్స సుమధ్యమాః సర్గమేతం ప్రభావై సర్వైర్బృహయిష్యంచనేకధా. తరువాత ఇప్పుడు ఈ రెండు అంటే తండ్రి మాట వినడం, గురువుల మాట వినడం అనేటువంటిది నువ్వు చాలా మర్యాదగా యాక్సెప్ట్ చేసేవయ్యా అని ఆయన్ని పొగిడిన తరువాత ఇమా దుహితర సభ్య తవ వత్స సుమధ్యమాః, వత్స ఓ కుమారుడా, ఒక అర్థమా, సభ్య నువ్వు యోగ్యుడివి, ఎందుకంటే తండ్రి మాట విన్నావు, నేను చెప్పినటువంటివన్నీ కూడా నువ్వు చూతా చెప్పకుండా ఫాలో అయ్యావు. అలాంటి నీకు సుమధ్యమాః, సుమధ్యములు అంటే చాలా అందమైనటువంటి వాళ్ళు, మధ్యమ అంటే నడుము సన్నంగా ఉండి చాలా అందంగా ఉండేటువంటి వాళ్ళని అటువంటి స్త్రీ స్వరూపాన్ని సుమధ్యములు అంట. ఈమాహ అని ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ 9 మంది ఆడపిల్లలు మిలమిల మెరిసిపోతూ ఉత్పలగంధంతో ఆ మంచి సువాసనను వెదజల్లుతూ చూసేటప్పటికీ చంద్రముఖాలతో కిలకిల నవ్వుతూ ఉండేటువంటి ఆ తేజస్వరూపులైనటువంటి వాళ్ళని ఈమాహ ఈ తవ నీ యొక్క దుహితరహ ఈ కన్యలు, ఈ కుమార్తెలు ఉన్నారే, వీళ్ళు స్వైహి వాళ్ళ యొక్క ప్రభావం చేత అంటే వాళ్ళ యొక్క వంశాల చేత ఏతం ఈ సృష్టి అంతటినీ కూడా సర్గం ఈ సృష్టిని అనేక విధాలుగా బృహయిష్యంతి వర్ధిల్ల చేస్తారు. నువ్వేమనుకుంటున్నావు, నీ కుమార్తెలు వీళ్ళు ఈ 9 మందిను, వీళ్ళు ఈ సర్గం ఈ సృష్టిని అంటే పరమాత్మ డిజైర్ అయినటువంటి సృష్టిలా జరగాలి అని ఆయన అన్నాడు కాబట్టి ఆ సృష్టిని ఇంప్లిమెంట్ చేయడానికని చెప్పి ఈ 9 మంది కుమార్తెలు కూడా అనేక విధాలుగా బృహయిష్యంతి వర్ధిల్ల చేయడానికి వచ్చినటువంటి సుమధ్యములు వీళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి, అందువల్ల నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అతస్వం ఋషిముఖేభ్యో యథాశీలం యథా రుచి ఆత్మజాః పరిదేహ్యద్య విస్తృణీయశో భువి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఋషిముఖేభ్యః మహర్షుల్ని వెతకాలి. వీళ్ళకి పెళ్లి చేయాల్సినటువంటి వాళ్ళని ఏదో రాజులనో లేకపోతే చక్రవర్తులనో వీళ్ళని కాదు నువ్వు పెళ్లి చేయాల్సినటువంటిది. ఋషిముఖ్యేభ్యః తపోసంపన్నులైనటువంటి వాళ్ళు, యోగశీరులైనటువంటి వాళ్ళు, సిద్ధ సాధ్య స్వరూపులైనటువంటి వాళ్ళు, వేదాధ్యయన పరులైనటువంటి వాళ్ళు, మంత్రదర్శులైనటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి ఋషిముఖేభ్యః ఋషులలో ముఖ్యులైనటువంటి వాళ్ళను నీవు తీసుకురావాలి. మొట్టమొదటి వాళ్ళని కూడా ఎలా తీసుకొస్తావంటే యథాశీలం
తరువాత వాళ్ళు వాళ్ళ స్వభావాలని అతిక్రమించకుండా యథా రుచి ఈ ఆడపిల్లలకి తగినటువంటి ఆ శీలము కలిగినటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఆత్మజాహ కుమార్తెలను పరిదేహి ఇచ్చి వివాహం చేయాలి అని ఇక్కడ ఏం పెట్టాడు అంటే 9 మంది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఈ 9 మంది ఆడపిల్లలు ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క రకమైనటువంటి స్వభావము, ఒక్కొక్క రకమైనటువంటి రుచి, ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ప్రాభవము కలిగి ఉంటారు. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ రుచికి తగ్గట్టు యథారుచి వాళ్ళ రుచికి తగ్గట్టు యథాశీలం వాళ్ళ యొక్క నడవడికి వాళ్ళ యొక్క మెంటల్ మేకప్కి తగినటువంటి ఋషిముఖేభ్య ఋషులను తీసుకురావాలి. తీసుకొచ్చి పరిదేహి వాళ్ళని ఇచ్చి వివాహం చేయి. తరువాత భువి అలా చేయడం వల్ల భూలోకమందు యశ విస్తృణీ ఈ భూలోకంలో అలా చేసినందువల్ల నీ కీర్తి వాళ్ళ కీర్తి వచ్చినటువంటి వాళ్ళ కీర్తి మొత్తం అంతా కూడా భూలోకం అంతా కూడా వ్యాపిస్తుంది అన్నారు. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, ఆడపిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ అభిరుచికి తగ్గట్టు వాళ్ళ శీలానికి తగ్గట్టు వాళ్ళతో మ్యాచ్ అయ్యేటువంటి వాళ్ళని వరుల కింద తీసుకురావాలి అనేటువంటి ఒక సామాజిక స్పృహని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. అందులో ఏమిటి, ఋషి అంటే దర్శనం చేసేటువంటి వాడు, ఋషి అంటే అంతరాలలోకి చూడగలిగినటువంటి వాడు, పై అందాన్ని చూసేటువంటి వాళ్ళు కాదు, పై అతిశయోక్తులు భేషజాలు మాటలు ఫోటోలు చూసేటువంటి వాళ్ళు కాదు. ఆ మనుషుల యొక్క శీలాన్ని, ఆ మనుషుల యొక్క శక్తిని, వాళ్ళలో ఉండేటువంటి క్వాలిటీస్ని కూడా దర్శించగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని నువ్వు తీసుకురావాలి. అది కూడా ఎలాగా, మీ ఆడపిల్లలకి ఏది ఇష్టమైతే ఉంటుందో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నీ వివాహం చేసి ఈ భూలోకంలో కీర్తిని విస్తరింపజేయాలి అని చెప్పి బ్రహ్మదేవుడు అన్న తరువాత 16వ శ్లోకంలో వేదాహమద్యం పురుషం అవతీర్ణం స్వమాయయా భూతానాం శవధిం దేహం బిభ్రాణం కపిలం మునే. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అంటే, శ్రీహరి కపిలుడి కింద ఇక్కడికి వచ్చాడుగా, ఆయన చూడ్డానికని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను, ఓ మహర్షి నాకు తెలుసు అని అంటూ భూతానాం శవధిం, ఇప్పుడు నీ ఇంట్లో పుట్టి క్యారమని ఏడుస్తూ ఉండేటువంటి ఉయ్యాల్లో ఉండేటువంటి ఆయన భూతానాం శవధిం ప్రాణులకు నిధి అయినటువంటి వాడు. అంటే ఏమిటన్నమాట, ఒక డబ్బాలో అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయనుకోండి, ఏదో బిస్కెట్లు జంతికలు ఇంకోటి అన్నీ ఉన్నాయనుకోండి, అదంతా ఒక నిధి అనుకుందాం. ఇప్పుడు ఈ పుట్టినటువంటి వాడు ఎవరంటే భూతానాం శావధి అంటే నిధి అన్నమాట, అంటే సోర్స్ అన్నమాట. ఇప్పుడు ఆయనలో నుంచి ఏనుగులు వస్తాయి, చెట్లు వస్తాయి, కుక్కలు వస్తాయి, దోమలు వస్తాయి, 84 లక్షల జీవరాశులు వస్తాయి, నక్షత్రాలు వస్తాయి, తర్వాత గెలాక్సీలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తుంది. దాంట్లోంచే కాలం వస్తుంది, దాంట్లోంచే త్రిగుణాలు వస్తాయి, దాంట్లో నుంచే ప్రకృతి వస్తాయి. అది నిధి అన్నమాట. ఇప్పుడు నీకు నీ ఆశ్రమంలో ఉయ్యాల్లో ఊగుతూ ఉండేటువంటి పిల్లవాడున్నాడే భూతానాం శావధిం, ఆయనలో నుంచి ఇవన్నీ కూడా వచ్చేటువంటి శ్రీహరయ్య. తరువాత ఆద్యం పురుషం, ఆది పురుషుడు, ఆది అంటే మొట్టమొదటిగా ఉండేటువంటి పురుషం, సమస్తంలోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు. ఆయన లేనటువంటి పదార్థం ఎక్కడా కూడదు, ప్రతి దాంట్లో కూడా పూరింపబడి ఉన్నటువంటి వాడు. అంటే ఏమిటి, ఇప్పుడు ఏమండి నాలో పూరింపబడి ఉన్నాడంటే, ఎస్ నీలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, చేమలో ఉన్నాడు, అన్నిట్లోనూ కూడా తానున్నాడు. ఏ రూపాల్లో ఉన్నాడు అనేటువంటి ప్రశ్న మనం ఇమ్మీడియట్గా వేస్తాం. ఏ రూపంలో ఉన్నాడు అంటే, మనలో ప్రాణం రూపంలో ఉన్నాడు, మనోరూపంలో ఉన్నాడు, ఎముకల రూపంలో ఉన్నాడు, రక్తం రూపంలో ఉన్నాడు, తలనొప్పి రూపంలో ఉన్నాడు, రోగాల రూపంలో ఉన్నాడు, అనారోగ్యాల రూపంలో ఉన్నాడు, బాధల రూపంలో ఉన్నాడు, సుఖాల రూపంలో ఉన్నాడు, అన్నిట్లోనూ కూడా తాను ఉన్నాడు. కాబట్టి
ఆయన ఆద్యం పురుషం, ఆది పురుషుడు. తర్వాత అటువంటి శ్రీహరి స్వమాయయ, ఆయనకో మాయ ఉందయా, ఆ మాయ చేత దేహం బిభ్రాణం, ఒక దేహాన్ని బిభ్రాణం ధరించేసి కపిలుడిగా అవతరించి ఇక్కడికి వచ్చాడు అనేటువంటి సంగతి వేద నాకు, అహం వేద, నాకు తెలిసింది అన్నాడు. అందుకని ఎందుకు బ్రహ్మదేవుడు వచ్చాడా అని ఆలోచిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈయన ఎవరంటే భూతానాం శావధి పురుషం ఆది పురుషం స్వమాయయ, తన మాయ చేత తన మాయను ఆయన తన మాయ శక్తి ద్వారా ఆయన దీన్ని కల్పించుకుని కపిలముని అనేటువంటి శరీరంతో ఇక్కడికి వచ్చాడయ్యా అన్న సంగతి నాకు తెలిసింది కాబట్టే నేను వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాను అన్నాడు. అన్న తరువాత ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాముద్ధరంజటా హిరణ్యకేశ పద్మాక్ష పద్మముద్రపదాంబుజ ఏష మనవితే గర్భం ప్రవిష్ట కైటభార్దన అవిద్యా సంశయ గ్రంథిం చిత్వా గాం విచరిష్యతి అని ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని బ్రహ్మదేవుడు ఆయనకి చెప్పాడు. ఆ శ్రీహరి కపిలముని అవతారంతో ఇక్కడికి వచ్చి ఇలాగా మీ ఇంట్లో పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే ఆయన ఎవరు అంటే హిరణ్యకేశ. హిరణ్యకేశ అంటే చాలా తేజోవంతమైనటువంటి మంచి రేడియన్స్తో మంచి కాంతితో వెలిగిపోతూ ఉండేటువంటి హిరణ్యకేశ, హిరణ్యకేశాలు కలిగినటువంటి వాడు, జుట్టు కలిగినటువంటి వాడు. అంటే పిల్లల్ని ఉయ్యాల్లో చేసి కొంతమంది చూసారా, జుట్టు బాగా ఉంటుంది పిల్లలకి, బాగా గుండుగా కాకుండా మంచి నిగనిగలాడిపోతే నల్లనైనటువంటి జుట్టు ఉన్నట్టుగా ఆ కపిల మహర్షికి హిరణ్యకేశ బంగారు రంగుతో ఉండేటువంటి కేశాలతో, పద్మాక్ష, పిల్లవాడిని ఉయ్యాల్లో ఇలా చూసేటప్పటికి పద్మాక్ష మంచి పద్మాల్లో ఉండేటువంటి కళ్ళు. తరువాత ఆ పిల్లాడి పాదాన్ని బ్రహ్మగారు కర్దమ ప్రజాపతికి చూపిస్తూ ఉంటే ముద్రాపదాంబుజ, పద్మం, కులిశం, అంకుశం, ఛత్రం, ఈ రకరకాలైనటువంటి ఆ సాముద్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ ముద్రలన్నీ కూడా పద్మముద్రాపదాంబుజ, పద్మాలతో ముద్రలతో మంచి ముద్రలతో కూడుకున్నటువంటి పాదాంబుజాలతో ఉన్నటువంటి ఈయన ఏష, ఇటువంటి ఆయన మానవి, ఆ మనుపుత్రిక అయినటువంటి ఓ దేవహూతి, తే గర్భం ప్రవిష్ట, నీ గర్భంలోకి వచ్చి చేరి ఇలాగ బయటకు వచ్చాడమ్మా. కైటభార్దన, ఈయనెవడు అంటే కైటభుడు అనేటువంటి రాక్షసుని మర్దించినటువంటి వాడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అన్నట్టుగా దేవహూతి తర్వాత కర్దమ ప్రజాపతి బ్రహ్మగారి వైపు చూస్తూ ఉంటే జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాముద్ధరంజటాన్, ఎందుకు వచ్చాడో తెలిసిన ఆయన కర్మల వల్ల జటాహ, వాసనలు బయలుదేరుతాయి, వాటిల్ని పెకలించడానికని వచ్చాడు అన్నాడండి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మననం చేసుకుంటూ మనం దాని గురించి కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కపిల మహర్షి ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. కర్మణాం ఉద్ధరం జటాహ, జటాహ అంటే వాసనలు అంటే ఏమిటన్నమాట. ఉదాహరణకి వాసన అనేటువంటిది ఏమిటో మనం రిపీటెడ్గా మనం తలుచుకుంటూ ఉండాలి. వాసన అన్నాం అనుకోండి, ఉదాహరణకి మనం ఏదో తిన్నాం అనుకో, ఏదో మామిడి పండు తిన్నాం, తినేటప్పటికి ఆ బాగుంది, తీయగా ఉంది అనుకుంటాం, అక్కడితో అయిపోదు. తర్వాత ఏం చేస్తాం, ఇవాళ బంగినపిల్లి తిన్నాం, రేపు ఇంకోటి తిన్నాం, మళ్ళీ ఇంకోటి ఉంటుంది తిన్నాం అని చెప్పి మన మనసు ఆ రుచికి అలవాటు పడి ఆ రుచి పదే పదే కావాలని కోరుకుని దానికోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆ రుచికి సంబంధించినటువంటి ఆ అనుభవాన్ని లేయర్స్ కింద మనసులో ఫార్మ్ చేసేసుకుంటూ ఉంటాం. ఇలాగా ఫార్మ్ అయిపోతూ ఉండేటువంటి ఇటువంటి అనుభవాలు ఉన్నాయే, ఇటువంటి రుచులతో కూడుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా వీటిని వాసనలు అంటారు. అందువల్ల ఏమైపోతుంది, ఎప్పుడైతే ఈ వాసనల యొక్క
పేరిక పెరిగిపోతూ ఉంటుంది. బీరువాలో చీరల గుట్ల పెరిగినట్టుగా అలాగే వాసనలు పెరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరితోనో మనుషులతో మాట్లాడాలి, వాళ్ళతో కబుర్లు చెప్పుకోవాలి, వాళ్ళ దగ్గర వాళ్ళని ఎదురుగా చూస్తూ కూర్చోవాలి, ఇలా చేయాలి అలా చేయాలని, వాళ్ళని ప్రేమించాలి అని రోజు వెళ్ళిపోతూ ఉండేటప్పటికి ఆ ప్రేమభావము, ఆ సంతృప్తి ఇది కూడా వాసనల కింద పెరిగిపోతూనే ఉంటాయి. ఇలాగ మానవ జీవితంలో కొన్ని వేల రకాలైనటువంటి వాసనలు మనుషుల యొక్క మనసుల్లో పెరిగిపోయేటప్పటికీ ఆయా సమయాలు వచ్చినప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆ వాసనలను ఒక పొడుస్తాయి. పొడిచేటప్పటికి ఆ వాసన విజృంభించి నాకు మామిడి పండు కావాలి, నేను వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో ఎదురుగా కాళ్ళు చేతులు ఊపేసుకుంటూ ఫోటోలు తీసేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయాలి అని, లేకపోతే పిల్లల మీద బంధం, చీరల మీద బంధం, ఆభరణాల మీద బంధం, ఒకటి కాదు ఇలాగ వాసనాయుక్తమైనటువంటి మనస్సు దేనివల్ల వస్తుందంటే కర్మణ, మనం చేసేటువంటి కర్మల వల్ల వస్తుంది. కాబట్టి నువ్వు కర్మలను అడ్డం పెట్టు. అటువంటి వాసనని వాసనని ఉద్ధరన్ పెకలించి వేయడానికని చెప్పి వచ్చాడయ్యా. కాబట్టి మీకు ఏదైనా ధైర్యం ఉంటే, ఈ భాగవతం విన్నటువంటి వాళ్ళకి ధైర్యం ఉంటే కపిలుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని ఫాలో అయితే మన జీవితాలు బాగుపడతాయని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.